ప్రభువునందు ప్రియమైన యూట్యూబ్ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి మీ మధ్యలో దేవుని వాక్యాన్ని చెప్పడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము నిజమైన దేవుని సేవకుడు, ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఈ రోజున అపోజిట్ పౌలు గలతీ సంఘానికి వ్రాస్తూ మొదటి అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. గలషియన్స్ 1st చాప్టర్ 10th verse. ఇప్పుడు నేను మనుషులను దయను సంపాదించుకొనకు చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసులను కాకపోవును. Does this sound as if I am trying to win man's approval? No, indeed. What I want is God's approval. Am I trying to be popular with men? If I were trying to do so, I would not be a servant of Christ. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేను మనుషులను సంతోషపెట్టుచున్నానా లేక దేవుని సంతోషపెట్టుచున్నానా? ఇదొక ప్రశ్న. మనము పరీక్షించుకోవాలి. చాలామంది ఈ లోకంలో మనుషులను సంతోషపెట్టడానికి అనేక రకాలైన వాక్యాలను ఎంచుకొని వారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తే నీవు నిజమైన దేవుని సేవకుడు కాదు. ఎందుకనంటే దేవుని సంతోషపెట్టేవారే నిజమైన సేవకులు. మనుషులను సంతోషపెట్టేవారు నిజమైన సేవకులు కాదు. ఈ రోజుల్లో చాలామంది మనుషులను సంతోషపెట్టడానికి ఎన్నో వాక్యాలను ఎన్నుకొని వారు వాక్యాన్ని చెప్తూ సంతోషపెడుతూ ఉన్నారు. వారి నుండి మెప్పు పొందడానికి, వారి నుండి ఘనత పొందడానికి ఈ విధంగా చాలామంది సేవకులు ఈ లోకంలో వాక్యాన్ని బోధిస్తూ మనుషులను సంతోషపెడుతున్నారు. వాక్యంలో ఈ విధంగా సెలవిస్తూ ఉంది, మనుషులను సంతోషపెట్టేవాడు నిజమైన సేవకుడు కాదు. ఈ రోజున నీవు మనుషులను సంతోషపెడుతున్నావేమో, ఆ విధంగా పెడితే నీవు సేవ చేసి కూడా వ్యర్థం. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ విధంగా చేయకూడదని దేవుని వాక్యంలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మనుషులను సంతోషపెట్టు వాడైతే క్రీస్తు దాసుడు కాకపోవును అని వాక్యంలో మనము క్లియర్గా చూస్తూ ఉన్నాం. మనుషులను సంతోషపెట్టడానికి ప్రయాసపడు వాడును, ఒకడు దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టువాడును ఉన్నారు. కాబట్టి మనుషులను సంతోషపెట్టే వరకు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. ఎన్నో కథలను ఎన్నుకొని వాళ్ళు బోధిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు దానిని బట్టి సంతోషించడు, ప్రజలు దాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటారు, కానీ దేవుడు మాత్రం ఆనందించడు. కనుక ఈరోజు నీవే ఎలాంటి సేవకుడవో ఒకసారి పరీక్ష చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, చాలామంది కళ్ళతో వారు మనుషులకు గౌరవం ఇస్తూ ఉంటారు. అనగా ఎవరైనా ఘనత కోసము వారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. నన్ను మెచ్చుకోవాలన్న ఆశ ఆ మనుషులలో, ఆ సేవకులలో వస్తూ ఉంటుంది. కనుక ఈ రోజున నీవు ఎలాంటి సేవకుడవో ఒకసారి గమనించాలని ప్రభు పేరిట మనవి చేయించు ఉన్నాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. Proverbs 6th chapter 16th and 17th verse. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను. There are 7 things that the Lord hates and cannot tolerate: a proud looking
a lying tongue, hands that kill innocent people, a mind that thinks up wicked plans, feet that hurry off to do evil. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ కళ్ళు ఏ విధంగా చేస్తున్నాయో ఇక్కడ మనము పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా ఇందులో గమనించేది ఏంటంటే ఏడు ఆయనకు హేయములు అని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి 7 హేయములుగా ఉంటున్నాయి. అందులో మొట్టమొదటిది గర్వము అనగా అహంకార దృష్టి. ఈ అహంకారము చాలామందికి ఎక్కడికి వస్తుంది అని అనుకుంటూ ఉంటారు, హృదయంలో నుండి వస్తుంది అని అనుకుంటుంటారు. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు అదే బోధిస్తూ ఉన్నాడు. గర్వము అనేది హృదయంలో నుండి వస్తుంది. అహంకారము మరి హృదయంలో నుండి వస్తూ అది ఎక్కడి నుండి కనబడుతుంది అంటే కళ్ళలో నుండి కనబడుతుంది. ఒక వ్యక్తికి గర్వం ఉన్నట్లు కళ్ళు చూసి మనము గుర్తుపట్టవచ్చు. అదేవిధంగా మరి మనుషుడు వాని యొక్క అహంకారంను తన క్రియల ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. కోపంగా మాట్లాడడం, కళ్ళు బిగబట్టి చూడడం, వీటి ద్వారా ఈజీగా మనుషులను గుర్తుపట్టవచ్చు. లోకంలో చాలామంది సేవకులు వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, వాక్యం చెప్తూ ఉంటారు. వారి కళ్ళను చూడగానే కనుక్కోగలుగుతాను వారు ఏ విధంగా వారి కళ్ళ ద్వారా వారు చూస్తూ ఉన్నారు, ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ యొక్క వివేచన ఆ యొక్క సేవకునికి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, నేను చాలామంది సేవకులను చూశాను. 33.5 సంవత్సరాలు అవుతుంది నేను ప్రభు యొక్క పరిచర్యలో ఉండబట్టి. అనేక సేవకులను నేను కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. దేవుడు నాకు ఇచ్చిన వరము వివేచన వరం. దేవునికి స్తోత్రం. ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో నేను కనిపెట్టగలను. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటారో, ముఖ్యంగా వివేచన వరం కలిగి ఉంటారో, వారు దేనికి లోబడరు. కాబట్టి ఈ లోకంలో సేవకులు అనేక విధాలుగా ఈ ప్రపంచంలో చాలామంది అవుతున్నారు. అదేవిధంగా ఘనత కోసం వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఘనత ఊరికనే రాదు. తను పవిత్రతతో పరిశుద్ధతతో వాక్యాన్ని బోధిస్తేనే తప్ప మనుషుల్లో రక్షణ వస్తుంది. మంచి డ్రెస్సింగ్ వేసుకుంటే మనుషులకు రక్షణ రాదు. డబ్బు తన దగ్గర ఉంటే మనుషులకు రక్షణ రాదు. అనేక విధాలుగా పేరు పాకితే మనుషులకు రక్షణ రాదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీ యొక్క మాట, ప్రవర్తన, ఆలోచన వల్ల నీకు మంచి పేరు దేవుడిస్తాడు. అహంకార దృష్టి, ఒక మనిషిని చూసేటప్పుడు మనం ఏ విధంగా చూస్తున్నాం, అది వివేచన కలిగిన వారే గుర్తుపడతారు, కానీ వేరే వారు గుర్తుపట్టలేరు. దృష్టి, సేవకుని యొక్క దృష్టి ఒకరిపై చూస్తున్నప్పుడు ఆ యొక్క దృష్టిని బట్టి వాడు ఏ విధంగా చూస్తున్నాడో తెలిసిపోతుంది. చాలామంది ఈ రోజుల్లో వారు దృష్టి ఏ విధంగా చూస్తారంటే దృష్టితో పాపం చేస్తూ ఉన్నారు. ఎలాంటి పాపం అంటే మోహపు చూపు చూస్తూ ఉన్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆ మోహపు చూపును ఎదురువారు చూసేవారు గుర్తుపట్టగలుగుతారు. చాలామందికి తెలియదు. వారు చూస్తూనే మనుషులను మెప్పుగోరుతూ ఉంటారు, మనుషులను సంతోషపెడుతూ ఉంటారు. అదేవిధంగా వారి యొక్క దృష్టి పాపపు దృష్టి అయినట్లయితే స్త్రీ ఈజీగా గుర్తుపట్టగలుగుతుంది తను చూసే చూపు ద్వారా. మీకు తెలుసో తెలియదో, ఎదుటి వ్యక్తిని, ఎదురుగా ఉన్న స్త్రీని తాను ఏ విధంగా చూస్తున్నాడో ఆమె గ్రహించగలదు.
కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ రోజున నీ దృష్టి ఏ విధంగా ఉంది? గర్వంగా ఉందా? అహంకారంగా ఉందా? నీవు ఏ విధంగా చూస్తున్నావో ఎదుటి వ్యక్తి గమనించగలడు. నీ దృష్టిలో ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు కళ్ళతో అందరిని చూశాడు, అందరిని ఒకే విధంగా ప్రేమించాడు. కాబట్టి ఈ రోజున నీవు ఆ విధంగా ప్రేమించగలుగుతున్నావా? ఆ విధంగా అందరినీ ప్రేమించిన వారికే ఆ వివేచన వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచనాలలో మనం చూసినట్లయితే ఇంకా చాలా అందులో ఉన్నది. ఈ యొక్క అహంకారంలో వ్యభిచారం కూడా కనబడుతూ ఉంది. దాన్ని మోహపు చూపు అని అంటారు. అనగా తను చేయకపోయినా తను చేసే ప్రవర్తన, క్రియ, తన వ్యభిచారము ఆ చూపు ద్వారా బయలుపరచబడుతూ ఉంది. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా సేవకులమై ఉండాలని దేవుని వాక్యము మాట్లాడుతుంది. కళ్ళలో నుండి అది బయటికి వస్తుంది. చూడండి, అహంకారము ఎట్లా వస్తుందండి? కళ్ళలో నుండి అది బయటికి వస్తుంది, ఆ విధంగా కనబడుతుంది. అహంకారము గల వారి చూపు వేరే విధంగా ఉంటుంది, ప్రేమ చూపు వేరే విధంగా ఉంటుంది, మోహపు చూపు వేరే విధంగా ఉంటుంది. కనుక మనము జాగ్రత్తగా దృష్టిని వల్ల మనము ఏ విధంగా పాపంలో పడుతున్నామో మనము జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. అదేవిధంగా 2వ పేతురు 2వ అధ్యాయం 14వ వచనం, 2 Peter 2nd chapter 14th verse, వ్యభిచారిని చూచి అసహించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులను అయిన వారిని మనస్సులను మరులు కొల్పుచు లోభిత్వమును మందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉండి, దే వాంట్ టు లుక్ ఎట్ నథింగ్ బట్ నార్మల్ ఉమెన్. Their appetite for sin is never satisfied. They treat weak people into a trap. Their heart are trained to be greedy. They are under God's curse. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, చాలామంది ఈ లోకంలో ఏ విధంగా ఉన్నారంటే, మరి వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. దేవునికి స్తోత్రం. ఎవరు చూడడం లేదు అని అనుకుంటూ మరి కన్నులతో పాపము చేసేవారు ఈ లోకంలో మనకు కనబడుతూ ఉన్నారు. ఎవరయ్యా అంటే వాళ్ళు సేవకులు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవకులైన వారు ఇలాంటి తప్పులు చేస్తున్నట్లుగా వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు వ్యభిచారులను ప్రేమించారు, విగ్రహారాధులను ప్రేమించారు, మాంత్రికులను ప్రేమించారు, అన్యులను ప్రేమించారు, గొప్పవారిని ప్రేమించారు, పేదవారిని ప్రేమించారు, అందరినీ ప్రేమించారు. గనక ఆయన దేవుడుగా ఎన్నుకోబడ్డాడు. ఈరోజు దేవుని నమ్మిన నీవు, దేవుని సేవకుడుగా పనిచేస్తున్న నీవు ఏ విధంగా ప్రేమిస్తున్నావు? ఒకరిని ప్రేమిస్తున్నావు, ఒకరిని ద్వేషిస్తున్నావు, ఒకరి విషయమై దురాలోచనలు కలిగి ఉన్నావు, ఒకరితో మంచిగా మాట్లాడుతున్నావు, ఒకరి మీద చెడు మాట్లాడుతున్నావు. కాబట్టి నీవు నిజమైన సేవకుడివేనా? ఆర్ యు ట్రూ గాడ్ సర్వెంట్? దేవునికి స్తోత్రం. ఒకసారి నీవు ఆలోచించాలని కోరుతున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఈ రోజున ఈ యొక్క మాటల ద్వారా సరి చేసుకొని మనం ప్రభు యొక్క సేవను నమ్మకంగా చేద్దాం. ఎందుకంటే సాతానుడు చాలా కుయుక్తిపరుడు. వాడు ఎవరినైనా వెంబడిస్తాడనంటే పాపం చేసేవారిని, తప్పులు చేసేవారిని, హేయమైన క్రియలు చేసేవారిని వెంబడించాడు. వాడు నీలాంటి నిజాయితీ పరులను వెంబడిస్తాడు. ఎప్పుడు పడవేయాలి, ఎప్పుడు పాపంలో పడద్రోయాలి ఆలోచిస్తూ ఉంటాడు. సేవకుడు తను సేవ చేస్తూ ఉంటే ఈ లోకంలో చాలామంది సేవకులు దేన్ని ప్రేమిస్తున్నారంటే
ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి నీవు ఎలాంటి సేవకుడు ఒకసారి గమనించాలని ప్రభు పేరట మనవి చేయించు ఉన్నాను. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీవు పాస్టర్ కావచ్చు, నీవు ఎవాంజలిస్ట్ కావచ్చు, నువ్వు రెవరెండ్ కావచ్చు, నీవు బిషప్ కావచ్చు. పాపము అందరికీ సమానమే. ప్రతి ఒక్కరూ రకరకాలైన పాపాలు చేస్తూ వాక్యాన్ని బోధిస్తున్నారు. నా ప్రసంగానికి చాలామంది వచ్చారు, నా పాటలు విని చాలామంది ఆకర్షితులయ్యారు అనగా నీ లోపల గర్వం ఉన్నది, అహంకారం వస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఏ విధంగా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నావా, పాపం చేత నడిపించబడుతున్నావా? పాపం చేత నడిపించబడ్డ వారంతా సాతాను సంబంధికులు, దేవుని చేత నడిపించబడ్డ వారందరూ ఆత్మీయ సంబంధికులు. కాబట్టి సాతానుడు చాలా కుయుక్తిపరుడు కనుక వాడు ఆ విధంగా మనుషుల నుండి మెప్పు కావాలని సేవకుడు కోరుకుంటూ ఉంటాడు. నేను గట్టిగా చెప్తున్నాను, నేను అంత కరెక్ట్గానే ఉన్నాను, నాలో ఏ తప్పు లేదు అని నీవు అనుకుంటున్నావేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ మాటలు వింటూ ఉండగా నీ హృదయాన్ని ప్రభు కొరకు తెరువు. ఒకవేళ పాపం చేసిన వాడవైతే ఈ రోజున నీ హృదయాన్ని ప్రభు కొరకు తెరువు. ఈరోజు యేసు ప్రభుల వారు నిన్ను హెచ్చరిస్తూ నీ హృదయంలోనికి తిరిగి రావాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. సాతానికి చాలా తెలివి ఉన్నది. కాబట్టి ఆ తెలివి దేవుని సేవకుని దగ్గర ఉన్నది. దేవుని సేవకుడు అనుకుంటాడు, నాకు చాలా తెలివి ఉంది అనుకుంటాడు. నీకన్నా తెలివి సాతానుకున్నది. కనుక నీవు జాగ్రత్తగా ఉండాలి. నేను మంచి సేవకుణ్ణి అనుకుంటావు, అపోహ. నేను మంచి బోధకుణ్ణి అనుకుంటావు, చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకన్నా అద్భుతమైన వాక్యము చెప్పేవాడున్నాడు. వాని పేరే సాతాను. వానికి సమస్తము బైబిల్ గురించి తెలుసు. నీవు అనుకుంటున్నావు నాకంతా తెలుసు అని. నో. కాబట్టి ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకోవాలని కోరుతూ ఉన్నాను. అదే ప్రకారము లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, లూక్ 16th చాప్టర్ 13th verse. ఏ సేవకుడు ఇద్దరు యజమానులకు సేవింపలేరు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని సేవింపలేరని చెప్పాను. No servant can be the slave of two masters. He will hate one and love the other. He will be on to one and despise the other. You cannot serve both God and money. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం వాక్యాన్ని గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఒకరు దేవుని మనిషి, ఒకడు సిరి మనిషి. అనగా సిరి అనగా ధనము, ప్రాపర్టీ, ఆస్తి, స్థలాలు. ఎవరు కూడా ధనానికిని సిరికిని ఒకటై పని చేయలేరు. ఎందుకనంటే ఒకరు ఇటన్నా ఉండాలా, అటన్నా ఉండాలా. కాబట్టి ఇక్కడ ఒకరు దేవుని సేవిస్తారు, ఒకరు ధనాన్ని సేవిస్తారు. ధనాన్ని సేవించి భ్రష్టులైపోయిన వారు చాలామంది ఉన్నారు. ఈ రోజున సేవకులు కూడా ధనానికి ఆశపడి సేవ చేస్తూ ఉన్నారు. హీఈస్ నాట్ ఏ ట్రూ గాడ్ సర్వెంట్. తను డబ్బు నిమిత్తమై సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయన నిజమైన సేవకుడు కాదు. దేవుని బట్టి నీవు సేవ చేయాలి, దేవుని పిలుపుని బట్టి నీవు సేవ చేయాలి, దేవుని మాటను బట్టి నీవు సేవ చేయాలి. చాలామంది ఈ రోజుల్లో కూర్చుని సేవ చేసేవారు ఉన్నారు. అలాగా దేవుడిని పిలిచాడు. అలాగే దేవుడిని పిలిచాడా కూర్చొని దేవుని వాక్యం చెప్పమని? నో. పరిగెత్తుతూ దేవుని సేవ చేయాలి.
నశించిపోయే ఆత్మలు ఈ లోకంలో చాలా చోట ఉన్నారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి నీవు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. లేదు పాస్టర్ గారు, దేవుడు ఈ సంఘంలో నన్ను ఉండొద్దన్నాడు, నేను ప్రార్థించాను, ఇక్కడ నాకు జీతం సరిపోవడం లేదు, అయితే పక్కకు వెళ్ళి సేవ చేస్తూ ఉన్నాను, అక్కడ వాళ్ళు చాలా నాకు డబ్బు ఇస్తా అన్నారు, అందుకు దేవుడు నాకు అది చూపించాడు అక్కడ వెళ్ళమని. నో, హీ ఈజ్ నాట్ ఏ ట్రూ గాడ్ సర్వెంట్. ఆయన నిజమైన దేవుని సేవకుడు కాదు. డబ్బు ఎక్కడ ఇస్తే అక్కడ వెళ్ళి సేవ చేసేవాడు, దేవుని మీద ఆధారపడి సేవ చేసేవాడు కాదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు ఆ విధంగా ఉన్నావేమో. డబ్బు ఎల్లకాలం ఉండదు, దేవుడు ఎల్లకాలం ఉంటాడు. హల్లెలూయా. కనుక దేవుని సేవను చేసేవారు దేవుని మీద ఆధారపడి ఉండాలి. కనుక అలాంటి సేవకుడుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సిరి అనగా ధనం బట్టి సేవ చేసేవాడు వరిదిల్లడు, దేవుని బట్టి సేవ చేసేవాడే వరిదిల్లుతాడు. కనుక ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్న నీవు, అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాశాడు. కాబట్టి ఆ రోజుల్లో అక్కడ ఉన్నవారు అహంకార దృష్టి కలిగిన వారై ఉన్నారు. ఈ రోజున కూడా చాలామంది దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారు, కానీ అహంకార దృష్టితో దేవుని సేవ చేస్తున్నారు. నా అంత సేవ ఎవరు చేయడం లేదు, నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, నేను అద్భుతమైన అందరికన్నా ఎక్కువ మంచిగా సేవ చేస్తున్నాను అని నీవు గర్విస్తున్నావు. లోపల నీవు గర్విస్తున్నావు. కనుక ఈ రోజున దేవుడు ఈ మాటల ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు విని నీవు సరి చేసుకోవాలి. ఒకవేళ నీవు ఆ విధంగా అహంకారంతో చేస్తూ ఉంటే, గర్వమైన నేను నా అంతా ఎవరు చేస్తలేనని గర్విస్తే, కళ్ళతో నీవు పాపం చేస్తూ సువార్తను ప్రకటిస్తే, ఈ రోజున ధనము చూస్తూ పరిగెత్తుతూ నీవు సేవ చేస్తే, నీవు నిజమైన సేవకుడి కాదు. నీవు నిజమైన సేవకుడివి కాదు. ఈ మాటలను బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడని గమనించు. యేసుక్రీస్తు ప్రభుల వారు అందరినీ ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. కాబట్టి ఈ రోజున నీవు కూడా అదే విధంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాను. కనుక దేవునికి స్తోత్రం. విన్న ఈ వాక్యాన్ని దేవుడు దీవించాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు ప్రభువా. తిరిగి నీ యొక్క బిడలతో నీ వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని నీవు నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు. ఒక సేవకుడు ఏ విధంగా ఉండాలి దాని విషయమై నీవు కొన్ని నిమిషాలు మాట్లాడావు. సేవకుల లోపాన్ని నీవు పరిశుద్ధాత్మ దేవుడవైన నీవు ఈ రోజున నీ దాసుని ద్వారా తెలియజేశావు. ఆయనను ఒక బూరగా వాడుకున్నావు. కనుక తండ్రి నీకు స్తోత్రం. ఎవరైతే రక్షణ లేకుండా ఈ వాక్యాన్ని వింటున్నారో దేవా, వారిని రక్షించండి. బ్యాప్టిజం లేకుండా మరి ఉంటున్నారో అలాంటి బిడ్డలను బ్యాప్టిజంలోనికి నడిపించండి. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతమంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారో బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. ఈ వాక్యాన్ని విన్న వారందరూ పాస్ అవలాగిన సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కొన్ని రోజులలో ప్రైమరీ స్కూల్స్ స్టార్ట్ కాబోతున్నాయి కనుక వారికి కూడా మంచి జ్ఞానం దయచేయండి. వారి పేరెంట్స్కి మీరు తోడుగా ఉండండి. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం. ఈ కరోనా బంధకాల నుండి, భయం నుండి ప్రతి ఒక్కరిని విడిపించండి. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎలాంటి అపాయం రాకుండా ధైర్యమును దయచేసి నీవే అద్భుతం జరిగించమని మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రికి మరి మంత్రులకు అందరికీ మీరే తోడుగా ఉండి మీరు మహిమ పొందమని, రాజ్యాన్ని సరియైన విధానంలో పరిపాలించుటకు జ్ఞానం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.